సిరికొండ మండలంలోని కొండూరు బ్రిడ్జ్ వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రిడ్జికి ఇరువైపులా వేసిన మొరం పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కొండూరు బ్రిడ్జిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 53 లక్షల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ చిన్నపాటి వర్షానికే ఇలాంటి పరిస్థితి ఏర్పడటం నిర్మాణ పనుల నాణ్యతపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నాసిరక పనుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. వెంటనే బ్రిడ్జ్ వద్ద దెబ్బతిన్న ప్రాంతాలను పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. ఇక రేపు వర్షాలు పడ్డన్ని రోజులు ఆ బ్రిడ్జ్ చేసేది లేదు, ఈ వాగు మీదకి పోయేది లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇవాళ అడుగుతున్నాను, అటు ఎమ్మెల్యే గారిని కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, ఏమైంది అసలు మీకు పరిపాలన మీద ఏమైనా అవగాహన ఉందా? ఈ బ్రిడ్జ్ ఎందుకు శాంక్షన్ కాలేదు? వరదల ప్రాంతం ఇదే కొండూరులో చివరి ఆగస్ట్ 28వ తారీఖు నాడు పెద్ద వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయిన ఒక్కోళ్ళకి ఇల్లు శాంక్షన్ కాలేదు. ఏమన్నా అంటే ఫోటోలు ఇందిరమ్మ ఇల్లు ఆ కచ్చిరగా పాత ఇళ్ళకి కలర్ వేయమంటున్నారు, అవే దానికి ఫోటోలు దిగుతున్నారు, దాంట్లో ఇందిరమ్మ కలర్ కావాలంటున్నారు, ఇందిరమ్మ ఫోటో కావాలంటున్నారు. మరి ఈ కొండూరులో ఒక ఇళ్ళని ఇచ్చిర్రా? ఇవాళ బ్రిడ్జ్ దిక్కు నార్మల్గా ఇద్యాకుండా ఉన్న సందర్భంలో రెండోసారి నాటు కూడా వేసుకోవడం జరిగింది జిల్లాలో. అటువంటి టర్మ్లో దేవుడే కాంగ్రెస్ వాడు ఎట్లాగో చేసేది లేదు అని చెప్పి వర్షాలు ఇచ్చాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లుంది అంటే, ఇక మీరు ఎంత బ్రిడ్జ్ చూసారు, దీనికి ఎన్ని లక్షలు? 60 లక్షల రూపాయల డబ్బులు పెట్టి 53 లక్షల రూపాయల డబ్బులు పెట్టి 53 లక్షల రూపాయల డబ్బులు పెట్టి ఏం చేసిర్రా కాంగ్రెస్ వాళ్ళు అంటే, అంతకన్నా ముందు బ్రిడ్జు ఇంకా 2 కానాలు ఎక్కుంటుండే, ఆ 2 కానాలు తీసేసి మొర్రం పోసి, మరి ఆ కాంట్రాక్టర్కి ఏం మిగిలిందో, దాంట్లో మళ్ళీ మా గౌరవ ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చిండో, మళ్ళీ ఆడ బిల్లు వచ్చినందుకు మా డిప్యూటీ సీఎం వాళ్ళకేమి ఇచ్చిండో. ఇవాళ ఎంత బాధాకర విషయం అంటే, సిరికొండ మండలకు పోవాల్సిన 2 దారులు, ఇటు కొండూరు కానీ అటు గడుకోలు కానీ, 2 దారులలో ఇలా తీవ్రమైన ఇబ్బంది జిల్లాకు పోవాలన్నా లేకపోతే దర్పల్లికి రావాలన్నా ఎటు పోవాలన్నా ఇక తీవ్రమైన ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవాళ నేను వస్తుంటే చూశాను లింగాపూర్ వాగు. మా ఎమ్మెల్యే గారేమో నిన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు సమీక్షా సమావేశం. అయ్యా ఎమ్మెల్యే, వర్షాలు పడేటప్పుడు సమీక్ష సమావేశం పెట్టారు. వర్షాలకన్నా ముందే అసలు రేపు పొద్దున వర్షాలు వస్తే ఏమవుతాయి, ఎటువంటి పరిస్థితి, అక్కడ కాళ్ళు జారుతున్నాయి లింగాపూర్ వాగులో. నిన్న గడుకోల్లో కూడా అదే పెద్ద కార్లు పోయే పరిస్థితి లేదు, బైకులు. ఇవాళ ఈ దారి బంద్ చేసారు, మళ్ళీ అదే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా మధ్యలో ఉండి ఆ కచ్చా రోడ్లలో దాంట్లో పడి ఇవాళ పోవాల్సిన పరిస్థితి. దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది. ఒక దిక్కేమో రైతాంగం వర్షాలు లేక ఇప్పుడు చిన్న 4 చిరుకులు పడితే